హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ మనం 9వ అధ్యాయం చూడబోతున్నాము. మొట్టమొదటి 3 శ్లోకాలు అందులో. 9వ అధ్యాయం పేరు ఎవరికైనా గుర్తుందా? చెప్తారు ఎవరైనా? ప్రభుజీ పరమ పరమ గుహ్య గుహ్య జ్ఞానం జ్ఞానం ప్రభుజీ. వెరీ గుడ్. పరమ గుహ్య జ్ఞానము అంటే ఇంగ్లీష్లో మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్. సో మనం ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా ప్రార్థించండి. మరి దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరికీ స్వాగతము. మనకు దక్కినటువంటి ఈ యొక్క భాగ్యాన్ని మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. మనకు భగవద్గీత చదివే అర్థం చేసుకునే ఒక సౌభాగ్యం దక్కింది. అది కూడా కలియుగంలో భక్తుల సాంగత్యం దక్కింది. శ్రీల ప్రభుపాదుల వారి లాంటి శుద్ధ భక్తుల యొక్క గ్రంథాలు వారు స్థాపించిన సంస్థలో ఉండి భక్తి చేయగలిగే అవకాశం దక్కింది. ఇదంతా కూడా చాలా చాలా దుర్లభం. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పారు. ఎన్నో ఎన్నో జన్మల తర్వాత ఒక వ్యక్తికి ఈ భక్తి మార్గం మొదలుపెట్టే అవకాశం దక్కుతుంది. అంత సులభం కాదు. సో అందుకనే సీరియస్గా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా, మనకి ఇన్ని రోజులు క్లాసులు లేకపోయినా మీరు ఏదో ఒక క్లాసులు విన్నారు, యూట్యూబ్లోనన్నా ఎక్కడైనా, లేకపోతే ఆ యొక్క సమయాన్ని భగవద్గీత చదవడంలో నియుక్తం చేశారు అని నేను భావిస్తున్నాను. ఓకే. సో ఈ భగవద్గీత మన ఆధ్యాత్మిక జీవితానికి మూలం అన్నమాట. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. శిల ప్రభుపాదుల వారు ఇంత పెద్ద సంస్థ, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అనే సంస్థని ఏకైక గ్రంథం మీద ఆధారపెట్టి దాన్ని నిర్మాణం చేశారు. ఏంటది? భగవద్గీత. ఈ పూర్తి సంస్థ భగవద్గీత మీద ఆధారపడి ఉంది. అంత అద్భుతమైనటువంటి గ్రంథము. 50-60 సంవత్సరాల క్రితం ఈ సంస్థని స్థాపించారు. ఇప్పటిదాకా ఆ సంస్థ పెరుగుతూనే ఉంది. 700 మందిరాలు ఉన్నాయి పూర్తి ప్రపంచంలో, ఇస్కాన్వి. మీకు అందరికి తెలుసు. మీరు ఏ సిటీకి వెళ్ళినా కానీ అక్కడ ఖచ్చితంగా ఒక ఇస్కాన్ సెంటర్ అన్నా, ఒక టెంపుల్ అన్నా, ఒక ప్రోగ్రామ్ అన్నా, ఏదన్నా ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. అంత అద్భుతంగా, అంత పవర్ఫుల్ గ్రంథం చూడండి. ఇదంతా భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం గనక అప్లై చేస్తే అద్భుతమైనటువంటి ఒక ఉన్నతమైన ఆనందాన్ని మనం ఆస్వాదించగలుగుతాం అన్నమాట. అయితే ఒకసారి ప్రభుపాదుల వారి యొక్క శిష్యులు శ్రీల ప్రభుపాద వారి దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద లిస్ట్ తీసుకెళ్లారనమాట. నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం నడుస్తుంది, ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అని. ఓకే, ప్రభుపాదుల వారు అన్నారు, సరే ఆ, నువ్వు నా భగవద్గీత నేనేదైతే కమెంటరీ రాశాను కదా, అది నువ్వు చదివావా? పూర్తిగా A to Z మొత్తం చదివావా అని అన్నప్పుడు ఆ శిష్యుడు మళ్ళీ వెళ్ళిపోయాడు అనమాట. ఎందుకంటే ఆయన చదవలేదు పూర్తిగా. తను కొంచెం సమయం తీసుకొని, కొన్ని నెలల రోజులు తీసుకొని పూర్తి భగవద్గీత పేజ్ 1 నుండి లాస్ట్ పేజ్ వరకు, ఈ కవర్ నుంచి ఆ కవర్ దాకా మొత్తం చదివాడు. చదివిన తర్వాత ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చారు. ఒకసారి ప్రభుపాదుల వారు, నువ్వు ఆ రోజు ఏదో ప్రాబ్లంలు ఉన్నాయని నా దగ్గరకు వచ్చావుగా కలవడానికి, ఏమైంది? మీ భగవద్గీత చదివిన తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయండి, థ్యాంక్ యూ సో మచ్ అని అన్నాడు. ఇప్పుడు అడగడానికి ఏమీ లేదు. అది భగవద్గీత అంటే. ఈ విషయం మనం మర్చిపోకూడదు. ఏమవుతుందంటే మనకి ఇవన్నీ ఎంత సులభంగా యాక్సెసిబుల్గా ఉన్నాయంటే దీన్ని మనం చాలా లైట్ తీసేసుకుంటాం అన్నమాట.
చాలా తేలిగ్గా తీసేది, భగవద్గీతే కదా, అదే క్లాస్ చెప్తూ ఉంటారు, మళ్ళీ రిపీట్ చేస్తారు, ఓకే పర్వాలేదు అని. కానీ అంత లైట్ తీసుకోవాల్సిన విషయం కాదు, ఇది చాలా గంభీరమైన విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం. నేను ప్రతిసారి చెప్తుంటాను కదా, అకస్మాత్తుగా ఈ మానవ శరీరం పోగొట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ అవకాశం వస్తుందా రాదా తెలీదు. మళ్ళీ మానవ శరీరం వచ్చిందిగా అనుకోండి, మళ్ళీ భక్తుల సాంగత్యం దక్కుతుందా లేదా తెలీదు. కరెక్ట్. సో అందుకనే ఈ అవకాశాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఇంకా రోజు హరే కృష్ణ మహామంత్ర జపము మర్చిపోకుండా, చాలా సీరియస్గా నేను చూస్తున్నాను ఇప్పుడు కూడా. ఇప్పుడు ఈ క్లాసులు స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు అవుతున్నాయి. 3 సంవత్సరాల్లో ఎంతోమంది భక్తులు ఎంతో సీరియస్గా రోజు జపం చేస్తున్నారు. నేను ప్రతి ఒక్క మెసేజ్ చూస్తూ ఉంటాను నేను గ్రూప్లో, మీరు వేస్తున్నటువంటిది. 8 రౌండ్స్ డన్, 4 రౌండ్స్ డన్, ఎవరు ఎన్ని మాలలు చేస్తున్నారు నాకు బాహెట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే రోజు చూస్తూ ఉంటాను కదా, ఈ మాతాజీ ఆ ప్రభుజీ ఎన్ని చేస్తున్నారు అనేది. సో ఆ విధంగా చాలా సిన్సియర్గా కన్సిస్టెంట్గా చేస్తూ వస్తున్నారు, వాళ్ళకి నా కృతజ్ఞతలు. ఇంకా ఎవరైతే కన్సిస్టెంట్గా చేయట్లేదో, ప్రభుజీ వారానికి ఒక రోజే కుదురుతుంది, రోజు 3 ఉంటే చేస్తున్నాను, అది చాలా మంచి పరిస్థితి కాదు. దయచేసి మనం ఇంకా సీరియస్నెస్ పెంచుకొని రోజు చేయడానికి ప్రయత్నించాలి. ఆ, ఇంకా మీకు దాంతో సంబంధించిన ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు నాకు మెసేజ్ పెట్టొచ్చు, కాల్ చేయొచ్చు, నేను అవైలబుల్గా ఉన్నాను. నా నంబర్ మీ అందరి దగ్గర ఉంది, రైట్? సో కానీ ఏదేమైనా కానివ్వండి, హరే కృష్ణ మహామంత్రం జపము మనం రోజు చేయాలంటే అది మర్చిపోకూడదు. దాని ద్వారానే మ్యాక్సిమం ఆధ్యాత్మిక ప్రగతి మనకు దక్కుతుంది. సో అందుకనే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో 9వ అధ్యాయము పేరు మీకు అందరికి తెలుసు, పరమ గుహ్య జ్ఞానము. అయితే ఈ అధ్యాయంలో కృష్ణుడు ఒక చాలా చాలా పెద్ద పరమ రహస్యం గురించి చెప్పబోతున్నారు. అయితే దీన్ని మీకు అందరు మనం చూసాం కూడా, చర్చించినప్పుడు ఈ శ్లోకము మీకు అందరు తెలుసు. ఇదం తూతే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే, జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్ అని కృష్ణుడు చెప్పారనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నారు, ఈ జ్ఞానం ఏదైతే ఉందో చాలా చాలా ఉన్నతమైనది. ఇంకా ఇది నేను ఇప్పుడు నీకు చెప్పబోతున్నాను, జ్ఞానము మరియు విజ్ఞానము రెండు చెప్తాను. జ్ఞానం విజ్ఞాన సహితం. జ్ఞానం విజ్ఞానం, జ్ఞానం అంటే థియరీ, థియరీ అంటే ఇది ఇలా ఉంటుంది అది అలా ఉంటుందని కేవలం మీకు తెలుసు, కానీ అనుభవం లేదు. విజ్ఞానము అని అంటే అనుభవంతో కూడిన జ్ఞానం అన్నమాట. ఇప్పుడు నేను ఆత్మని, శరీరం కాదు అనేది జ్ఞానము మన అందరికి తెలుసు, పెద్దగా పెద్ద ఇష్యూ కాదు అది. కానీ ఎంతమందికి నిజంగానే అనుభూతి కలిగింది, నేను ఈ శరీరం కాదు నిజంగానే ఆత్మని అని? ఆ, చాలా తక్కువ. అదంతా ఈజీ విషయం కాదు. సో అందుకనే ఈ అధ్యాయంలో ఎటువంటి విషయాలు కృష్ణుడు చెప్పబోతున్నారంటే, జ్ఞానముతో పాటు విజ్ఞానము కూడా దక్కుతుంది. అది దక్కితే ఏమవుతుంది, యజ్ఞాత్వ మోక్షసే అశుభాత్. ఈ జ్ఞానం దక్కిన తర్వాత అన్ని అశుభమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో భౌతిక జగత్తులో, యాక్చువల్లీ భౌతిక జగత్తు చాలా అశుభమైనటువంటి స్థలము. ఈ విషయం చాలా మంది అనుకోరా ఈ విధంగా, దీన్ని అందరు 5 స్టార్ హోటల్ లాగా అనుకుంటారనమాట. కానీ ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి మనం చూస్తాం, అప్పుడు మన మనసులో ఎటువంటి ఆలోచనలు వస్తాయి. ఎంత భయంకరమైన ప్లేస్ ఇక్కడ, ఏదేమో ఆపరేషన్లు అయిపోయి అక్కడ కూర్చొని ఏడుస్తున్నారు, ఒకరు చనిపోయారు. ఇది భౌతిక జగత్తు యొక్క వాస్తవం. మిగతాదంతా కవరింగ్ అన్నమాట. సినిమాలలో మనం చూస్తాము 5 స్టార్ హోటల్, హీరో హీరోయిన్లు స్విట్జర్లాండ్లో హనీమూన్ చేస్తున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు. ఇదంతా కవరప్. కవరప్ అంటే ఏంటి, ఈ భౌతిక జగత్తు 5 స్టార్ హోటల్, ఇక్కడ ఎంజాయ్ చేయాలి అనే యొక్క భావం క్రియేట్ అవుతుందన్నమాట. కానీ అది వాస్తవం కాదు. మీరు ఎంత స్విట్జర్లాండ్కి వెళ్ళినా కానీ, ఎంత అమెరికాకి వెళ్ళినా కానీ, జన్మ మృత్యు జర వ్యాధి అనే దుఃఖాల నుండి బయటికి పడరాదు. సో అందుకనే బుద్ధి కలిగిన వాడు కృష్ణుడు ఏమని చెప్పారు, జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. దుఃఖ దోష అనుదర్శనం, ఈ 4 దుఃఖ దోషాలు ఉన్నాయి కదా, జన్మ మృత్యు జరా వ్యాధి. ఆ, దుఃఖ దోష అనుదర్శనం. దర్శనం అంటే చూడడం, అనుదర్శనం అంటే ఎవరు చెప్తారు, అనుదర్శనం, అనుదినం, అనుక్షణం. అది అనుభవించడం. నో, ప్రతిదీ ప్రభుజీ, ప్రతిదీ. అనుదినం అనుక్షణం అంటే ఎవ్రీ ఎవ్రీ మూమెంట్ అని అంటాం కదా ఇంగ్లీష్లో, అలా. సో అనుదర్శనం అంటే పదే పదే దర్శనం చేసుకోవడం, ఆ విధంగా. సో
ఒక వ్యక్తి పదే పదే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పదే పదే ఎందుకు అన్నారు తెలుసా? ఎందుకంటే మన మనసు ఏం చేసేస్తుంది, ఈ యొక్క జ్ఞానాన్ని మళ్ళీ కప్పేస్తుంది అజ్ఞానం ద్వారా. ఆ, క్లాస్ విన్నంత వరకు, భక్తుల సాంగత్యంలో ఉన్నంత వరకు మనం పూర్తిగా ఆధ్యాత్మిక చైతన్యంలో ఉంటాం. మళ్ళీ వెళ్ళి నార్మల్ లైఫ్ స్టార్ట్ అయిపోతుంది. ఆ, మళ్ళీ మన మనసులో చెడు ఆలోచన రావడం కానివ్వండి, ఇదంతా ఎవరు చేస్తారు, ఎందుకు సీరియస్ అవ్వాలి ఇందులో, ఆయన ఏంటి అలాగే చెప్తుంటాడు ఆయన. ఆ, సో ఆ విధంగా అటువంటి ఆలోచనలు కూడా రావడం మొదలవుతాయి అన్నమాట. ఇంకా ఈ భౌతిక జగత్తు 5 స్టార్ హోటలు, దీన్ని కొంచెం ఎంజాయ్ చేద్దాము పర్వాలేదు అనే ఫీలింగ్ వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, ఈ 4 దోషాలను మనం దర్శించడం ఆపేసామన్నమాట. ఆ, అందుకని ఈ 4 దోషాలు ఏవైతే ఉన్నాయో, జన్మ మృత్యు జర వ్యాధి, ఇది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఉం? అందుకని కృష్ణుడు ఈ యొక్క స్థలాన్ని దుఃఖాలయం అని అన్నారనమాట. రైట్. సో దుఃఖాలయంలో దుఃఖమే దక్కుతుంది. సారం ఏంటి? దుఃఖం ఇక్కడ. ఆ, సో ఆత్మకి ఈ యొక్క స్థలం ఏ విధంగానూ అనుకూలం కాదు. ఎందుకంటే ఆత్మ పవిత్రమైన ఆధ్యాత్మికమైనటువంటిది, ఈ జగత్తు భౌతికమైనటువంటిది. కంపాటిబిలిటీ లేదనమాట. ఇది ఎలా, మీరు ఒక గ్లాస్లో నీళ్లు మరియు నూనెను కలిపి ఎంత 10 గంటల సేపు మిక్స్ చేయడానికి ప్రయత్నించాం కానీ అది మిక్స్ కాదు. ఎంత చేసినా కానీ separate గానే ఉంటుంది. ఎందుకంటే రెండు వేరే వేరే కేటగిరీ అనమాట కంప్లీట్గా. అదేవిధంగా ఆత్మని ఇక్కడ ఉంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా భౌతికంగా దానికి ఎటువంటి ఆనందం రాదు. ఎందుకంటే ఆత్మ పవిత్రమైన ఆధ్యాత్మికమైనటువంటిది. భౌతిక జగత్తులో ఎటువంటి ఆనందం దానికి దక్కదు. సో అందుకనే మనము ఈ యొక్క విషయాన్ని మర్చిపోకూడదు. భక్తిలో సీరియస్నెస్ ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు. చాలా 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 ఆ ఏమంటారు, తాత్కాలికమైనటువంటి ఆయువు మనకు దక్కింది. మనం అనుకుంటున్నాం 100 సంవత్సరాలు బతుకుతానేమో, ఆ, 80 సంవత్సరాలు బతుకుతాను, ఏ గ్యారంటీ లేదు. కరెక్టా కాదా? మన ముందు ఎంతమంది కళ్ళారా మనం చూస్తున్నాము, శరీరం త్యజించి వెళ్ళిపోతున్నారు. ఆ, వాళ్ళకేదో నోటీస్ పీరియడ్ రాలేదు. ఆ, సో ఆ విధంగా ఈ లోకంలో మనం ఉన్న రోజులు మనము మన యొక్క కర్తవ్యాలను, మన యొక్క విద్యుక్త ధర్మాలను కర్తవ్య భావంతో చేయాలి. అన్ని చక్కగా నిర్వహించాలి. దాంతోపాటు హృదయంలో ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు, ఈ భౌతిక జగత్తు దుఃఖాలయము, ఇక్కడ మనం సెటిల్ అవ్వడానికి ప్రయత్నించకూడదు. భగవద్ధామానికి వెళ్ళిపోవాలి. ఈ జన్మమే మన లాస్ట్ జన్మం అవ్వాలి అనే అండర్స్టాండింగ్ మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఉం. సో ఈ అధ్యాయంలో కృష్ణుడు ఏం చెప్తారంటే, జ్ఞానం విజ్ఞాన సహితం, ఈ జ్ఞానం దక్కిన తర్వాత మోక్షశే అశుభాత్, అశుభమైన పరిస్థితి నుండి బయటికి పడొచ్చు అని కృష్ణుడు చెప్తారనమాట. అయితే యాక్చువల్గా మన జీవితంలో కృష్ణుడు ఉంటే అంతా శుభమే. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ భౌతిక జగత్తులో శుభాశుభాలు కూడా అన్ని అశుభాలే యాక్చువల్గా. ఒక వ్యక్తికి చాలా చాలా తను డబ్బు సంపాదించాడు, పెద్ద బిజినెస్ సక్సెస్ అయిపోయింది అనుకోండి, తనేమనుకుంటాడు, ఓహ్ నాకు చాలా శుభమైనటువంటి దక్కింది. కరెక్టా? కానీ దాని ద్వారా ఒకవేళ తనకి ఆ డబ్బుని ఏ విధంగా ఉపయోగించాలో తెలియదు అనుకోండి, ఆధ్యాత్మిక పరంగా ఏ విధంగా ఉపయోగించాలో తెలియదు అనుకోండి, ఆ విధంగా అప్పుడు ఏమవుతుంది, ఆ డబ్బే తన కర్మబంధనకు కారణమవుతుంది. సో ఆ విధంగా ఇంకా కర్మబంధన పెంచుకున్నప్పుడు, అంత డబ్బు సంపాదించి లేకపోతే అంత పెద్ద సంపత్తి దక్కినప్పుడు అది శుభమా అశుభమా? యాక్చువల్గా చూస్తే అశుభమే అయిపోయింది అది. కరెక్టా? సో అందుకనే ఈ భౌతిక జగత్తులో ఏది కానివ్వండి, ఒకవేళ అందులో కృష్ణుడు లేకపోతే, దానికి ఒకవేళ భగవంతుడితో సంబంధం లేకపోతే అది అశుభమే ఖచ్చితంగా. ఏదేమైనా కానివ్వండి. కానీ ఒకవేళ మన దగ్గర భగవంతుడు ఉన్నారు మనతో పాటు, మనం భగవత్ చైతన్యంలో లీనమైపోయాము, భగవంతుని ఎల్లప్పుడూ స్మరిస్తున్నాము, అప్పుడు భౌతికంగా కూడా అశుభమైన పరిస్థితులు వచ్చినా కానీ మన జీవితం శుభమయమైనటువంటిది అనే విషయం మర్చిపోకూడదు. ఎందుకంటే కృష్ణుడు ఉంటే అంతా శుభమే. చాలా సింపుల్ అన్నమాట. ఎలా అండి? ఎలా అంటున్నారు? ఎలా అంటే, ఒకవేళ మనం పూర్తిగా కృష్ణ భక్తిలో లీనమైపోయాము, కృష్ణుడిని స్మరిస్తున్నాము అన్ని పరిస్థితులలో, ఈ లోకంలో ఉండేటటువంటి అశుభాలు ఎలాగ వస్తాయి? ఎవరైనా కానివ్వండి, ఆ, మనకి అందరికీ కర్మ అకౌంట్ ఉంది. చెడు కర్మలు మంచి కర్మ ఫలితాలు అన్నీ కూడా ఎలాగో అనుభవించాలి. కానీ ఈ జన్మం తర్వాత మళ్ళీ ఇక్కడికి తిరిగి రావాల్సిన అవసరం మనకు ఉండదు. భగవద్ధామానికి వెళ్ళిపోయి శాశ్వతమైన ఆనందమైన జీవితాన్ని అక్కడ మనం గడుపుతాం. అందుకనే కృష్ణుడు ఒకవేళ మనతో పాటు ఉంటే, మన మనసులో కృష్ణుడిలో లీనమైపోతే అప్పుడు అంతా కూడా శుభమే అనే విషయం మర్చిపోకూడదు.
అయితే రెండవ శ్లోకంలో కృష్ణుడు చెప్తారు, రాజ విద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. రెండవ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్పారు? ఈ జ్ఞానము రాజ విద్య, రాజగుహ్యం, అన్ని విద్యలలో కంటే ఉన్నతమైన విద్య అన్నమాట. మనందరికీ తెలుసు ఈ లోకంలో ఉండే విద్య ఏదైతే ఉందో, మన మ్యాథమెటిక్స్, జియోగ్రఫీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, జావా, C++, ఒరాకల్, ఇవన్నీ కూడా ఏం చేయగలుగుతాయి? మన కడుపు నింపుకోవడానికి అవసరపడతాయి. ఒప్పుకుంటారు? దీనికి వేరే ఎటువంటి ఉద్దేశం లేదు. ఒక వ్యక్తి ఎంత చదువుకున్నా కానీ, ఎంత డబ్బు సంపాదించినా కానీ, ఆఖరికి దేనికోసం చేస్తాడు? తన కడుపు నింపుకోవడానికి, కుటుంబాన్ని పోషించడానికి, అంతే కదా? కుటుంబంతో సహా ఇంకా కావాలంటే సమాజ సేవన సమాజాన్ని పోషించవచ్చు. కానీ ఆఖరికి కడుపు నింపుకోవడానికి, బట్టా పొట్ట అంటారు కదా, దాని గురించి అన్నమాట ఆఖరికి. కానీ దాని ద్వారా ఎవరికైనా ఉన్నతమైన ఆనందం దక్కుతుందా? దక్కదు. ఒక ఖైదీకి మీరు రోజు కడుపు నిండా పెట్టండి ఫ్రీగా అన్నం, తను తప్పు చేయడం మానేస్తాడా? మానేయడు. కానీ ఆ ఖైదీకి మీరు ఆధ్యాత్మిక జ్ఞానం ఇచ్చారనుకోండి, అప్పుడు తన హృదయంలో ఒక మార్పు వస్తుంది, ఒక సజ్జనుడిలాగా మారుతాడనమాట. సో అందుకనే ఏ జ్ఞానమైనా కానివ్వండి, అందరికంటే ఉన్నతమైన జ్ఞానము రాజ విద్య, అది ఆధ్యాత్మిక జ్ఞానం. ఎందుకంటే మీరు చూడండి, మన సిలబస్లలో అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ సబ్జెక్ట్స్ దేనికోసం పనికొస్తాయి? కడుపు నింపుకోవడం కోసం. అది ఇంపార్టెంటే, అది ఇంపార్టెంట్ కాదనట్లేదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నామంటే కడుపు నింపుకోవాలి కదా. ఇది మన శరీరం మషిన్ లాంటిది. యంత్ర రూఢాని మాయయా అని కృష్ణుడు చెప్పారు. ఇది శరీరం మషిన్ లాంటిది. మషిన్కి మెయింటెనెన్స్ కావాలి. ఏ విధంగా కార్కి పెట్రోల్ కావాలనో, అదే విధంగా మన శరీరానికి నీళ్లు, అన్నము, ఉండడానికి ఒక ప్లేసు, బట్టలు, ఈ మెయింటెనెన్స్ కావాలి. కానీ మెయింటెనెన్స్ చేయడమే జీవితపు లక్ష్యము కాదు. మీరు ఒక కారు తీసుకున్నారనుకోండి, మరి ఈ కారుకి పెట్రోల్ పోయించాలనా? పోయించాలి. కారుకి ప్రతి 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి సర్వీసింగ్ చేయించాలనా? చేయించాలి. కారులో నీళ్లు పోస్తాం ఎప్పుడెప్పుడు, అది కూడా చేయాలి. కార్ క్లీనింగ్ చేయాలి. అయితే మీరు ఈ విధంగా ఒక కార్ తీసుకొని రోజు దాన్ని చక్కగా క్లీనింగ్ చేస్తున్నారు, పెట్రోల్ పోస్తున్నారు, కానీ దాన్ని ఎప్పుడు ఉపయోగించట్లేదు మీరు. అయితే మిమ్మల్ని ఒక వ్యక్తి అడిగారు అనుకోండి, సార్ మీరు కారు తీసుకున్నారు, దేనికోసం అంటే దాన్ని మెయింటైన్ చేయడం కోసం అని అంటే, నిజంగానే మూర్ఖులు అని చెప్తారు. కరెక్టా? అరే, కారు తీసుకున్నది మెయింటెనెన్స్ కోసం కాదు, కారు తీసుకున్నది ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి, ఇంటి నుంచి ఎక్కడికైనా బయటికి వెళ్ళడానికి, కుటుంబ సభ్యులతో సహా, దానికోసం కారు తీసుకున్నాం కదా. అయితే ముఖ్యమైన లక్ష్యం ఒకటి ఉంటుంది, ఇంకా నిమ్నమైన లక్ష్యం ఒకటి ఉంటుంది. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. కారు తీసుకోవడం వెనకాల ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? దాన్ని ఉపయోగించి వేరే స్థలానికి వెళ్ళడానికి, దానికోసం కారు తీసుకున్నాం. కానీ దాంతోపాటు మెయింటెనెన్స్ కూడా కావాలి, అది కూడా ఇంపార్టెంటే. అదేవిధంగా ఈ కారు ఏదైతే ఉందో, మానవ శరీరం అనే కారులో మనం కూర్చున్నాం, ఆత్మ దీంట్లో నివసిస్తుంది కదా, అందుకని దీంట్లో కూర్చున్నాం అన్నమాట. దీంట్లో కూర్చొని మనం ఏం చేస్తున్నాము? కార్ని మెయింటైన్ చేస్తున్నాం. రోజు కూడా స్నానం చేస్తున్నాము, బాహ్యంగా షేవింగ్ చేసుకుంటాము, అన్నం తింటాము, ఆ, మలమూత్ర విసర్జన అంతా మెయింటెనెన్స్ నడుస్తుంది, కార్ చక్కగా నడుస్తుంది. కానీ ఈ కారులో కూర్చొని ఆత్మ ఎక్కడికి వెళ్ళాలో మర్చిపోయింది. అది ప్రాబ్లం అన్నమాట. ఎలా అంటే, మీరు కారులో కూర్చున్నారు, ఆ, ఇంజన్ ఆన్ చేశారు, బండి నడుస్తుంది, ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు అని మీరు ఆలోచిస్తున్నారు, మీకు తెలియదు. సరే, కార్ ఎక్కడికి తీసుకెళ్తుందో అక్కడికి వెళ్దాం అలా అని మీరు ప్రయాణం చేస్తే నిజంగానే మూర్ఖులు అని అంటారు. కరెక్టా? సో అదే విధంగా ఈ కాలంలో ఎవరైతే భక్తి మార్గాన్ని పాటించట్లేదో, భగవంతుని స్మరించట్లేదో, వాళ్ళకి ఈ కారులో కూర్చొని ఏ గమ్యానికి చేరాలో తెలియదు పాపం. కారులో కూర్చున్నారు, ఇంజన్ కూడా ఆన్ చేశారు, లెఫ్ట్, రైట్, స్ట్రైట్, ఫార్వర్డ్, బ్యాక్ అంతా కొడుతున్నారు, కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇంకా కొంతమంది అయితే ఎక్కడికి వెళ్ళాలి అని కూడా తెలుసుకోవడం అవసరం లేదు, కారులో కూర్చొని ఎంజాయ్ చేద్దాం. ఆ విధంగా కారులో కూర్చుకొని టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసి ఏసీ ఆన్ చేసి తింటున్నాం, దీనికోసమే కారు తీసుకున్నాం అని అనుకున్నాడు అనుకోండి, నిజంగానే మూర్ఖులు అంటారు కదా. కారులో కూర్చొని తినడానికి, పడుకోవడానికి, ఏసీ ఆన్ చేసి పాటలు వినడానికి ఆ కారు తీసుకున్నది, ఆ, కాదు కదా. అదేవిధంగా ఈ శరీరాన్ని కూడా ఒక వ్యక్తి కేవలం ఎంజాయ్మెంట్ కోసం ఉపయోగిస్తారనమాట. అది సరైన అండర్స్టాండింగ్ కాదు. గమ్యం తెలుసుకోవాలి. కారులో కూర్చున్నప్పుడు గమ్యము. అయితే మీరు ఇక్కడి నుంచి యాదగిరి గుట్టకు వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి, దాదాపు మనకి మాక్సిమం సాధారణమైన వ్యక్తికి మొత్తం రోడ్లన్నీ గుర్తుండవు. కరెక్టా? సో కారులో కూడా దిశ చూపించడానికి మనకి గూగుల్ మ్యాప్స్ కావాలి.
ఇంపార్టెంటే కదా. గూగుల్ మ్యాప్స్ చాలా ఇంపార్టెంట్. సో ఆ మ్యాప్స్ పెట్టుకొని మనము ఆ దిశని ఫాలో చేస్తాము, మన గమ్యానికి చేరుతాం అన్నమాట. అయితే గురువులు ఎవరైతే ఉన్నారో, శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి గూగుల్ మ్యాప్స్ అన్నమాట. మనము ఈ యొక్క శరీరం అనే కారులో కూర్చున్నాము, మనకి గురువులు శాస్త్రాలు మనకి గూగుల్ మ్యాప్స్ అవి చెప్తాయన్నమాట. లెఫ్ట్ తీసుకోండి, రైట్ తీసుకోండి, అక్కడ వెళ్ళి యూటర్న్ తీసుకోండి, ఇక్కడ టోల్ వస్తుంది, ఇక్కడ నెమ్మదిగా నడవండి. కరెక్టా కాదా? ఇదంతా కూడా అదే విధంగా శాస్త్రాలు కూడా చెప్తాయి జీవితంలో ఏం చేయాలి. మెల్లిమెల్లిగా మాలలు పెంచండి, భగవంతుని స్మరించండి, అనవసరమైన భౌతిక ఆసక్తులు వదిలేయండి, చెడు సాంగత్యాన్ని వదిలేయండి, చెడు మిత్రుల సాంగత్యాన్ని వదిలేయండి, అనవసరమైన మా సినిమాలు చూడడం మానేయండి, ఈ ఐపీఎల్ క్రికెట్లు చూడడం మానేయండి. శాస్త్రాలు చెప్తున్నాయి, గురువులు చెప్తున్నారు. మనం అది కనుక ఫాలో చేసామనుకోండి, ఏమవుతుంది? గూగుల్ మ్యాప్స్ ఫాలో చేస్తే యాజ్ ఇట్ ఈస్ ఏమవుతుంది? గమ్యానికి చేరుతాం. కరెక్ట్. ఒకసారి నేను నా ఫ్రెండ్ మేము కార్ డ్రైవ్ చేస్తున్నాం అనమాట. సో గూగుల్ మ్యాప్స్ పెట్టుకున్నాం. ఇంకా అక్కడ జనరల్గా మాకు ఒక వే తెలుసు, ఇలా స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకుంటే ఆ గమ్యానికి చేరుతాం. కానీ అదేమో లెఫ్ట్ తీసుకోమని చెప్తుంది. అయితే మాకు గూగుల్ మ్యాప్స్ మీద డౌట్ వచ్చేసింది. అరే, ఇదేంటి ఇది లెఫ్ట్ అంటుంది ఆ, అని మేము అది చెప్పింది వినక మా సొంత బుర్రను ఉపయోగించి, ఏ మాకు తెలుసు, అంతా తెలుసు, గూగుల్ మ్యాప్స్ ఏంటి అని స్ట్రేట్గా వెళ్ళి రైట్ తీసుకుంటే అక్కడ మొత్తం రోడ్ బ్లాక్ అయిపోయింది, కన్స్ట్రక్షన్ నడుస్తుంది. అందుకనే గూగుల్ మ్యాప్స్ మాకు చెప్పింది లెఫ్ట్ తీసుకొని తిరిగి వెళ్ళొచ్చని. కరెక్ట్. సో ఆ విధంగా మనం అతి తెలివిగా మన సొంత బుర్రను ఉపయోగిస్తే ఏమవుతుంది? దారి తప్పిపోతాం, టైం వేస్ట్ అవుతుంది. రైట్. సో అందుకనే యాజ్ ఇట్ ఈస్గా మ్యాప్స్ ఫాలో చేయాలి, మనకు శాస్త్రాల్లో క్లియర్గా చెప్పారు. ఇప్పుడు ప్రస్తుత కలియుగంలో మనం చేయాల్సింది చాలా చాలా సింపుల్. ఏంటది? మాలలు పెంచుకుంటూ పెంచుకుంటూ 16 మాలల దాకా రావాలి. ఇది ఒక మన జీవితంలో ఒక లక్ష్యం లాగా తీసుకోవాలి. లక్ష్యం అంటే ప్రభుజీ 20 ఏళ్ల తర్వాత చేద్దాం, అటువంటి లక్ష్యం కాదు ఇది. ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఎప్పుడైనా జారిపోవచ్చు ఈ మానవ శరీరం. మనకి శాస్త్రాలు ఇంకా మన గురువులు శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్పారు? 16 మాలలు చేయండి, ఏకాదశి ఫాలో చేయండి, 4 నియమాలు ఫాలో చేయండి, దీక్ష తీసుకోండి ఒక గురువు దగ్గర నుండి. దట్స్ ఇట్. మీ భగవద్ధామానికి వెళ్ళే టికెట్ కన్ఫర్మ్ అయినట్టు. చాలా సింపుల్. ఇది మన మ్యాథ్స్ చెప్తుంది. ఏదంటారు? లెఫ్ట్ తీసుకోండి, రైట్ తీసుకోండి, స్ట్రైట్ వెళ్ళండి, ఇంకో లెఫ్ట్ తీసుకోండి, ఇంటికి చేరిపోతారు. అదేవిధంగా గోలోక బృందావనం అనే ఒక మ్యాప్స్లో పెట్టాం లొకేషన్. ఇప్పుడు మనం అది ఫాలో చేయాలి. రైట్. సో అందుకనే దయచేసి మనము అంత వేగంగా వెళ్ళకపోయినా కానీ, కొంతమంది అందరికి స్పీడ్ వేరు వేరుగా ఉంటుంది. కరెక్ట్. కొంతమంది 100 స్పీడ్లో కారు నడుపుతారు. నేను ఎప్పుడప్పుడు 120లో నడుపుతాను హైవేలో. కొంతమంది 70కి మీద వెళ్ళరు. రైట్. వాళ్ళు చాలా స్లోగా నడుపుతారు. అందరి స్పీడ్ వేరు వేరుగా ఉంటుంది. ఆ, కానీ పర్వాలేదు. ఎప్పటిదాకైతే గమ్యం వైపు వెళుతున్నాం అనుకోండి, అప్పటిదాకా మనం సేఫ్. పెద్ద ప్రాబ్లం ఏమవుతుంది? గమ్యానికి వ్యతిరేకమైన డైరెక్షన్ తీసుకొని వెళ్ళిపోతే అది పెద్ద లాస్ అన్నమాట. కొంచెం స్లో వెళ్ళినా పర్వాలేదు, ఒప్పుకుంటారా? స్పీడ్ కంటే ఇంపార్టెంట్ డైరెక్షన్. స్పీడ్ కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు, డైరెక్షన్ సరైనది ఉండాలన్నమాట. అలా వెళుతూ ఉండాలి. పర్వాలేదు, ఏదో ఒక రోజు మనము గమ్యానికి చేరుతాము. కొంచెం స్పీడ్ పెంచుకోవడానికి ప్రయత్నించాలి. భక్తుల సాంగత్యంలో ఉంటే ఇంకా స్పీడ్ పెరుగుతుంది. రైట్. సో ఆ విధంగా మనము హరి గురు వైష్ణవుల యొక్క ఆశ్రయం తీసుకొని దీన్ని చక్కగా ఫాలో చేయాలి. సో అందుకనే రాజ విద్య అంటే ఇది. ఇప్పుడు మనం ఎంతసేపు మాట్లాడాం కదా, ఈ మానవ శరీరం దేనికోసం ఇచ్చారు, ఆత్మ యొక్క గమ్యం ఏంటి, ఇవన్నీ కూడా ఇది అసలైన విద్య. మిగతాదంతా కూడా భౌతికమైన జ్ఞానము. అది కేవలం కడుపు నింపుకోవడం పనిచేస్తుంది అనమాట, అంతే. ఉం? దాని తర్వాత రాజగుహ్యము అని కూడా చెప్పారు ఈ శ్లోకంలో. రాజ విద్య, రాజగుహ్యం. గుహ్యము చాలా గుహ్యమైనటువంటి, దాని అర్థం ఏంటిది? గుహ్యమైనటువంటిది అంటే ఇది ఏదో భగవద్గీత గుహ్య జ్ఞానం అంటే ఇంకా భగవద్గీత చదవడానికి ఇక అవకాశం లేదా? ఒక లైన్లో నిలబడాలి, 100 రోజుల తర్వాత మీట్ అని వస్తుంది, ఎందుకంటే గుహ్యమైనటు సీక్రెట్. అలా కాదు, భగవద్గీత ప్రతి ఇంట్లో ఉంది, అందరి దగ్గర ఉంది. రైట్. కానీ గుహ్యం ఎందుకు చెప్పారు? అది అందరి దగ్గర ఉన్నా, మన చేతిలో ఉన్నా కానీ ఆ జ్ఞానాన్ని మనము అర్థం చేసుకోలేకపోతాం అన్నమాట, దాన్ని జీర్ణం చేసుకోలేకపోతాం అన్నమాట. అందుకనే గుహ్యమైనటువంటిది. సో భగవద్గీత జ్ఞానము దక్కేది పాండిత్యం ద్వారా కాదు. కొంతమందికి పాండిత్యం ఉండొచ్చు, మాకు సంస్కృతం వచ్చు, లేకపోతే అది వచ్చు, ఇది వచ్చు, అన్ని చదివేశాను, 700 శ్లోకాలు చెప్పగలుగుతాను, అది పాండిత్యము, అది భక్తి కాదు.
కానీ భక్తి అంటే భగవద్గీతలో ఒక్క శ్లోకం కూడా మనం చక్కగా పాటించగలిగితే అది చాలా ఉన్నతమైన మేలు మనకి కలిగిస్తుంది అనమాట. సో భగవద్గీతని గుహ్య జ్ఞానము సీక్రెట్ అని ఎందుకు అన్నారంటే ఇది ఓపెన్ సీక్రెట్ అన్నమాట. ఓపెన్ సీక్రెట్ అంటే ఓపెన్ గా ఉంది కానీ ఎవరికి తెలియట్లేదు, రైట్? సో ఈ సీక్రెట్ ని ఎలా ఓపెన్ చేయాలి? దీనికి రెండు తాళాలు ఉన్నాయి, నేను చెప్పాను ముందు కూడా. ఒక తాళం బయట నుంచి ఉంది, ఒక తాళం లోపటి నుంచి ఉంది. ఒక డోర్ ఉందనుకోండి, బయట ఒక తాళం లోపల ఒక తాళం, రైట్? సో బయట నుంచి లోపల నుంచి రెండు తాళాలు ఓపెన్ చేస్తే అప్పుడు డోర్ ఓపెన్ అవుతుంది, కరెక్టా? ఒక్కటి ఓపెన్ అవ్వకపోయినా ఆ డోర్ ఓపెన్ అవ్వదు. సో బయట నుంచి ఉన్న తాళం ఓపెన్ చేయడం అంటే ఆ బయట బయట ఉన్నటువంటి తాళము యొక్క తాళం చెవి గురువుల దగ్గర ఉంది, భగవంతుడి భక్తుల దగ్గర ఉంది. సో ఒక వ్యక్తి జీవితంలో భగవద్గీత జ్ఞానము వాళ్ళలో చేరాలి, వాళ్ళు పాటించాలి అని అంటే ఒక గురువు ఇంకా ఆ, భక్తుల యొక్క ఆశీర్వాదం కావాలి. ఎందుకంటే మనకు భక్తి దక్కేది మన యొక్క స్వయం కృషి వల్ల కాదు, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మనకి భక్తులు వచ్చి భక్తి ఇచ్చారు, ఒప్పుకుంటారా లేదా? ఎవరైనా కానివ్వండి. ఆ, మనమేదో డైరెక్ట్గా భగవంతుడు కలలోకి వచ్చేసి శ్రీనివాస్ నువ్వు నా భక్తుడు అయిపోయావు, ఇవాళటి నుంచి నేనే నీకు దీక్ష ఇస్తున్నాను తీసుకో అలా జరుగుతుందా? అంత ఆ స్థాయిలో మనం లేము, కరెక్ట్? అథ శ్రీకృష్ణ నామాది నా భవేత్ గ్రాహ్యం ఇంద్రియో సేవోన్ముఖే జివ్యాదో స్వయం ఏవ స్ఫురత్యదహ అని చెప్పారు. ఈ భౌతికమైన ఇంద్రియముల ద్వారా భగవంతుడి నామము, రూపము, గుణము, లీల ఇవేది కూడా అర్థం చేసుకోలేం మనం. సో అందుకని డైరెక్ట్గా భగవంతుడితో సంపర్కము సాధ్యం కాదు, ఎప్పుడు బద్ధావస్థలో. మనం ఇదే భక్తి చేస్తూ చేస్తూ ఒక రోజు శుద్ధమైపోతాం కదా, అప్పుడు డైరెక్ట్గా భగవంతుడి సాంగత్యంలో ఉండొచ్చు మనం, రైట్? సో అందుకనే భగవంతుడు ఈ యొక్క కార్యాన్ని ఎవరికి ఇచ్చారు, అప్పచెప్పారు? భక్తులకు అప్పచెప్పారు. భక్తులు వచ్చి వారి యొక్క కరుణ మన మీద చూపిస్తేనే అప్పుడు మనకు భక్తి దక్కింది, ఒప్పుకుంటారా? అంటే దాని అర్థం ఏంటి? భగవద్గీత జ్ఞానం మనలోకి రావాలి, చేరాలి, ఇంకా మనం అర్థం చేసుకుని దాన్ని పాటించాలి అని అంటే ఒక భక్తుడు వచ్చి ఆ బయట నుంచి ఒక తాళం చేయి పెట్టి ఆ తాళాన్ని ఓపెన్ చేయాలి, కరెక్టా? కానీ ఇంతటికి డోర్ ఓపెన్ అయిందా? అవ్వలేదు. ఎందుకంటే లోపల నుంచి ఒక తాళం ఉంది, నేను చెప్పాను కదా. అదేంటి? మన శ్రద్ధ. ఎప్పుడెప్పుడు భక్తులు వస్తారు, భక్తుల సాంగత్యంలో ఉంటాం, అయినా కానీ భక్తులుగా మారారు చాలా మంది, ఒప్పుకుంటారా? ఒక కుటుంబంలో తల్లిదండ్రులు భక్తులు ఉన్నారు, ఇంకా ఇతర కుటుంబ సభ్యులు ఎవరు కూడా భక్తి చేయట్లేరు. రోజు భక్తుల సాంగత్యం నడుస్తారు, రోజు మంగళారతి చూస్తున్నారు, కానీ వాళ్ళు భక్తి చేయట్లేదు. ఎందుకంటే బయట నుంచి గురువులు వచ్చి తాళం ఓపెన్ చేశారు, కానీ లోపల నుంచి ఉన్న తాళం ఉంది కదా, అది వాళ్ళు ఓపెన్ చేయట్లేదు అనమాట. దాని అర్థం ఏంటి? లోపల నుంచి ఉన్న తాళం మనం ఓపెన్ చేయాలి, రైట్? అప్పుడే ఆ డోర్ పూర్తిగా ఓపెన్ అవుతుంది, ఇంకా భగవద్ జ్ఞానం అనేది మనలోకి చేరుతుంది, మనకు అర్థమవుతుంది. దాని అర్థం ఏంటి? భక్తిలో ఎప్పుడు కూడా మనం రిజర్వేషన్స్ పెట్టుకోకూడదు. రిజర్వేషన్స్ అంటే ఇది చేస్తాం ప్రభుజీ, అది మాత్రం అది నాకు ఇష్టం, నేను వదలనది, అది వదలడం నాకు కుదరదు ప్రభుజీ, రైట్? అలా ఉండకూడదు. ఎందుకంటే భగవంతుడి కోసం మనం సర్వస్వము సమర్పించడానికి సిద్ధంగా ఉండాలండి, ఒప్పుకుంటారా లేదా? ఇంకెవరి కోసం సర్వస్వం సమర్పిస్తాం చెప్పండి? ఈ లోకంలో మీరు వేరే వాళ్ళ కోసం ఎంత చేసినా కానీ వాళ్ళు సంతృప్తి పడతారా? పడరు. ఈ లోకం వాస్తవం, అది ఒప్పుకోవాలి. అదేంటి, అది 60 ఇయర్స్కి ఏదో పెళ్లి చేస్తారు కదా, మళ్ళీ షష్ఠి అంటారు అనుకుంటా. అది ఇక్కడికి వచ్చాక నాకు తెలియదు, నాకు ఎప్పుడు తెలియదు అటువంటి ఒక ప్రక్రియ కూడా ఉంటుందని. 60 ఇయర్స్కి పెళ్ళి అంటే నేను సర్ప్రైజ్ అయిపోయాను, రైట్? సో అది జరిగినప్పుడు అష్టపూర్తి గురుజీ. రైట్. సో అది జరిగినప్పుడు ఒక వ్యక్తి అందులో ఆడియన్స్లో లేచి అడిగారనమాట. ఆ వైఫ్ ఉంది కదా, సో మీరు ఇన్ని సంవత్సరాలు సంసారం కాపురం చేశారు మీ భర్తతో, ఆ, చాలా పిల్లలు పెద్దయ్యారు, సెటిల్ అయిపోయారు, సో మీరు మీ భర్తతో సాటిస్ఫైడా అని అడిగారు. ఏం సాటిస్ఫైడ్? ఇది చేయమన్నాను, అది చేయమన్నాను, అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పేసింది. అయితే భర్త టెన్షన్లోకి వచ్చేసాడు. అయ్యో ఇంత చేశానే నేను కష్టపడి, రేం పగళ్ళు కష్టపడ్డాను, నీకేం కావాలంటే తెచ్చిచ్చాను, చీరలు కొనిచ్చాను, నగలు కొనిచ్చాను. అది కొనిచ్చారు, అది ఓకే, కానీ అక్కడ మా ఊర్లో ఒక ల్యాండ్ తీసుకోమన్నా నన్ను మీరు తీసుకోలేదు మీరు. ఆ, అంటే దాని అర్థం ఏంటి? ఈ లోకంలో మనం ఎవరికి ఎంత చేసినా కానీ వాళ్ళని సంతృప్తి పరచరాదు. ఎందుకంటే మనందరం కూడా పర్ఫెక్ట్ కాదు, అందుకనే అది వాస్తవం. ఇది వాళ్ళ తప్పు కూడా కాదు, అక్కడ ఏదో భార్య తప్పు అని కూడా చెప్పట్లేదు నేను.
ఎందుకంటే భార్య ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉన్నాయి, భర్త దగ్గర అంత కెపాసిటీ లేదు. రైట్. సో ఆ విధంగా రివర్స్ కూడా పాసిబలే. మీరు భర్తని అడిగినా కానీ తను కూడా ఇటువంటి ఆన్సర్ చెప్తాడనమాట. దాని అర్థం ఏంటి, ఏ సంబంధాలైనా కానివ్వండి, వాస్తవం ఏంటంటే మనం ఎవరిని కూడా ఎంత చేసినా కానీ కంప్లీట్గా సాటిస్ఫై చేయరాదు. సో అందుకనే నేను ఒక వ్యక్తిని కంప్లీట్గా సాటిస్ఫై చేస్తాను ఏదో ఒక రకంగా అనే భావం పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు అనవసరమైన దుఃఖాలను మనమే ఆహ్వానించుకుంటాం అన్నమాట. రైట్. సో అందు మనం తెలుసుకోవాలి, ఒక వ్యక్తిని మనం కంప్లీట్గా సాటిస్ఫై చేయరాదు, అన్ని సమయాలలో చేయరాదు, కొన్ని కొన్ని సమయాలలో చేయొచ్చు, కొన్ని సమయాలలో కుదరదు. ఎందుకంటే మనకు కూడా దోషాలు ఉన్నాయి, మనం పర్ఫెక్ట్ కాదు కదా. సో ఆ విధంగా ఇది భౌతిక జగత్తు యొక్క వాస్తవం. కానీ ఒక విషయం తెలుసా, కానీ కృష్ణుణ్ణి మనం ఒక్కసారి సంతృప్తి పరిచినా కానీ, దాని తర్వాత భక్తి వదిలేసి వెళ్ళిపోయిన నానా పాపాలు చేసినా కానీ కృష్ణుడు ఏమంటారో తెలుసా, ఎంత గొప్ప భక్తుడు, ఆ, నన్ను ఎంతో సంతృప్తి పరిచాడని కృష్ణుడు అంటారు. కృష్ణుడు ఎప్పుడు కూడా కంప్లైంట్స్ ఉంచుకోరు, భగవంతుడు ఎప్పుడు కూడా కంప్లైంట్స్ ఉంచుకోరు. మనం చిన్నది చేసినా కానీ జీవితాంతం నన్ను గుర్తుపెట్టుకుంటారనమాట. అది భగవంతుడి యొక్క స్వభావం. సో భగవంతుణ్ణి సంతృప్తి పరచడంలో అసలైన ఆనందం ఉంది. ఇంకా ఆయన సంతృప్తి పరచడం కూడా చాలా ఈజీ. కరెక్ట్. ఈ లోకంలో సంతృప్తి పరచాలంటే చాలా ఏమంటారు, చెమటలు కార్చాలి. ఆ, కానీ మీకు అందరు తెలుసు, కేవలం తులసీ దళ మాత్రేనా, కేవలం ఒక తులసి దళం కూడా మన భగవంతుడికి అర్పిస్తే తను సంతృప్తి పడతాం. మీరు చప్పన్ బోగా చేయకపోయినా పర్వాలేదు, పత్రం పుష్పం ఫలం తోయం, కేవలం పత్రం పుష్పం పెట్టినా కానీ భగవంతుడికి ఆ సంతృప్తి కలుగుతుంది. ఒకవేళ మీరు భక్తి భావంతో పెడితే, చప్పన్ బోక్ పెడితే మంచిదే, నో డౌట్. కానీ కుదరకపోతే ఇది కూడా పెడితే కూడా, కేవలం నీళ్లు పెడితే కూడా, ఒక తులసి దళం పెడితే కూడా అది సంతృప్తి కలిగిస్తుంది భగవంతుడికి. అలా ఉన్నారా ఎవరైనా ఈ లోకంలో? ఎవరు లేరు. తులసి దళం ఇవ్వగానే వాళ్ళు హ్యాపీ అయిపోతారా? హ్యాపీ అవ్వరు. పిల్లలకు కూడా ఎంత చేసినా కానీ వాళ్ళు ఎప్పుడు అంటారు, ఏం చేశారు మా తల్లిదండ్రులు మా కోసం అని. అటువంటి డైలాగ్స్ కొడుతుంటారు. ఈ కాలంలో ఉన్న పిల్లలు చాలా చాలా కంప్లైనింగ్ నేచర్ చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఎక్స్పెక్టేషన్స్, డిమాండ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, ఎప్పుడు సాటిస్ఫై అవ్వరు. సో అది ఈ లోకం అన్నమాట. కానీ భగవంతుడి కోసం మనం ఒకవేళ చేస్తే అది భగవంతుడి జీవితాంతం మనకి గుర్తుపెట్టుకుంటారనమాట. సో అందుకనే ఈ యొక్క విషయాన్ని ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. మన దగ్గర ఉన్న మన విద్యుక్త ధర్మాలు చేయడం తప్ప మిగతా ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా భగవంతుడి కోసం ఇవ్వాలి. ఫిల్మ్ స్టార్ల కోసము, క్రికెట్ స్టార్ల కోసము, ఆ, యూట్యూబ్లో, ఫేస్బుక్లో అనవసరమైన టైం వేస్ట్ మనకు అవసరం లేదు. అంత టైం లేదు. టైం వేస్ట్ చేయడానికి టైం ఉండాలి ఒక వ్యక్తి దగ్గర. టైం ఎక్కడ ఉంది అసలు? కరెక్టా కదా? లేదండి నా దగ్గర చాలా టైం ఉంది. చాలా టైం ఉంది అని అంటే మనము డిసిప్లిన్డ్గా లేమన్నమాట. మనము మన సమయాన్ని ఆధ్యాత్మిక జీవితంలో చక్కగా ఉపయోగించట్లేదు. భగవద్గీత, భాగవతము, ఆ, ఉపదేశామృతము, ఎన్నో బుక్కులు ఉన్నాయి ప్రభుపాదులు వారు రాశారు. ఇదంతా చదవడానికి అంత పెండింగ్గా ఉందా లేదా మన అందరికీ? ఇంత బుక్కులు పెండింగ్గా ఉన్నప్పుడు మన దగ్గర ఫ్రీ టైం ఉందని ఎలా చెప్పగలుగుతాం చెప్పండి? ప్రసక్తే లేదు అసలు. భగవద్గీతని కూడా మనం పూర్తిగా చదివామా ఇప్పటిదాకా? మీలో నుండి చాలా మంది చదవలేదు అనుకుంటా. ఏమో ఎవరైనా చదువుంటే ఓకే. అంటే వాళ్ళ మనసులో ఏముండాలి, అరే భగవద్గీత ఫస్ట్ నేను కంప్లీటే చేయలేదు, నేను ఖాళీగా కూర్చొని ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నాను. పెద్ద ఒకసారి ఆలోచించాలి మనసులో, భగవద్గీత పెండింగ్ ఉంది, ఇవాళ మాలలు పెండింగ్గా ఉన్నాయి, నేను ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నా. ఒక్కసారి ఆలోచించండి, ఎంత పెద్ద దౌర్భాగ్యం ఇది. రైట్. సో ఈ విధంగా మన మనసు పిచ్చివాళ్ళని చేసి ఐపీఎల్ మ్యాచ్, సినిమా స్టార్లు, ఇది అదే అటు ఇటు పరిగెత్తి ఏదో ఒక రకంగా మనల్ని, మన ఆధ్యాత్మిక జీవితాన్ని డిఫికల్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. సో దయచేసి మనం దాంట్లో చిక్కిపోకూడదు. ఎల్లప్పుడూ భక్తుల సాంగత్యంలో ఉండి, కొంచెం సందు దక్కినా కానీ, అంటారు కదా, సందు దక్కడం అంటే కొంచెం టైం దక్కినా కానీ వెంటనే భగవద్గీత ఓపెన్ చేసి చదువు. అందుకనే రెడీగా ఉంచుకోవాలి, డెస్క్ మీద పెట్టుకోవాలి. ఇక్కడ భగవద్గీత ఉందనుకోండి అంటే మనకి చేతికి ఈజీగా అందేటట్టు చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, దాన్ని ఈజీగా మళ్ళీ మనం పట్టేసుకొని ఓపెన్ చేస్తాం, 2 పేజీలు చదివాం, పెట్టేసాం. చాలా సింపుల్. మాల కూడా ఈజీ దగ్గర రెడీగా యాక్సెసిబుల్గా ఉండాలి. మాల తీసుకొని జపం చేసుకోవచ్చు. మహా అంటే లెక్చర్ పెట్టుకొని వినండి గంట సేపు. ఎన్నో మంచి మంచి లెక్చర్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు తెలుగులో. ప్రణవానంద ప్రభు ఉన్నారు, నితాయ్ సేవిని మాతాజీ ఉన్నారు. వీళ్ళందరూ లెక్చర్ వినొచ్చు. ఎంత సంపద ఉంది, ఆధ్యాత్మిక సంపద మన దగ్గర. కానీ దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నామా లేదా అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. రైట్. సో అందుకనే రాజ విద్య, రాజగుహ్యం. ఇది గుహ్యం ఎందుకంటే దీని లోపల బయట 2 తాళాలు ఉన్నాయి, 2 తెరవాలి.
ఎప్పుడైతే రెండు తెరుస్తామో హృదయపూర్వకంగా, ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఆ లోపల ఉన్న తాళం ఉంది కదా, ఆ తాళం తెరిచి కొంతమంది డోర్ కొంచెం ఓపెన్ చేస్తారు. రైట్, ఎందుకంటే బయట నుంచి ఒకవేళ తెలియని వ్యక్తి వచ్చారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు? కొంచెం ఓపెన్ చేసి చూస్తారు. తెలిసిన వ్యక్తి మొత్తం ఓపెన్ చేస్తారు. అదేవిధంగా కొంతమంది ఆధ్యాత్మిక జీవితంలో స్టార్ట్ అవుతారు. స్టార్టింగ్లో మనం కొంచెం ఓపెన్ చేస్తాం, అంత ఫుల్ కమిట్మెంట్స్ తీసుకోం. కరెక్టే, స్టార్టింగ్లో ఎవరు తీసుకోరు. కానీ సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోయాయి, ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాము, హాఫ్ డోర్ ఓపెన్ చేసి చూస్తున్నాం. అంటే పెద్ద సమస్య. ఇంత తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా మొత్తం డోర్ ఓపెన్ చేసేసేయాలి, కృష్ణుడికి మన జీవితాన్ని సమర్పించేసేయాలి. ఇంకా నేను సమర్పణ చేయడం అంటే ఏంటి, అంత వదిలేసి వెళ్ళిపోవడం కాదు కదా, చాలా ఈజీ ప్రాసెస్ మనకి. విద్యుక్త ధర్మాలు చక్కగా చేయండి, ఇంకా మిగతా సమయం ఏదైతే ఉందో అందులో మాలలు చేయండి, భగవద్గీత చదవండి, 4 నియమాలు పాటించండి, ఆ, లెక్చర్లు వినండి, యూట్యూబ్లో ఎన్నో లెక్చర్లు ఉన్నాయి. అద్భుతంగా చాలా మంచి జీవితం ఇది. ఆ, రాజవిద్య రాజవిహ్యం రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్ష అవగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. లాస్ట్ లైన్ చూడండి ఏం చెప్పారు ఈ యొక్క శ్లోకంలో. ఏంటది? సుసుఖం కర్తుమవ్యయం. ఈ యొక్క మార్గాన్ని చాలా ఆనందకరంగా మనం పాటించవచ్చు, చాలా ఆనందం వస్తుంది ఇందులో. కరెక్టా? ప్రభుజీ మీరు ఆనందం అంటున్నారు కానీ నాకైతే ఈ మాలలు చేయడం అంటే అబ్బా చావుకు వచ్చేసినట్టు అనిపిస్తుంది. ఇక 8 మాలలు చేయాలి, ఇక రాత్రి వచ్చేసింది, ఇంకా 4 పెండింగ్గా ఉన్నాయి, ఎందుకురా బాబు కమిట్మెంట్స్ తీసుకున్నాను అనే ఫీలింగ్ వస్తుంది. ఆ, అంటారు కదా. సో ఆ విధంగా ఒక భక్తుడు ఉన్నాడు, తను ఇదే విధంగా స్టార్టింగ్లో చాలా సీరియస్గా భక్తి తీసుకున్నాడు, మాల కూడా తీసుకున్నాడు. ఇప్పటి నుంచి 16 మాలలు చేస్తాను, డైరెక్ట్ డైరెక్ట్ 16 మాలలు అనుకున్నవాడు ఖచ్చితంగా చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తాడు. ఆ, 16 మాలలు అనుకున్నాడు. ఇక తనకి మెల్లిమెల్లిగా ఎందుకు ఇంట్రెస్ట్ తగ్గింది. ఈ ఇంట్రెస్ట్ తగ్గడం ఏంటో తెలుసా? మాయ పెట్టే పరీక్ష. చూడండి, భగవంతుడు ఎందుకు ఇంట్రెస్ట్ తగ్గిస్తారు చెప్పండి. మీరు ఇంత ఇంట్రెస్ట్తో ఒక వ్యక్తి ఉన్న జన్మల తర్వాత భగవంతుడి దగ్గరికి వచ్చాడు భక్తి చేస్తుంటే, ఇంట్రెస్ట్ తగ్గడం ఏంటి? ఇది ఎందుకంటే ఇది కేవలం మాయ పెట్టే పరీక్ష, ఈ పరీక్ష పాస్ అవ్వాలి. సో అనేక రకమైన ఆలోచనలు మన మనసులోకి వస్తాయి. ఈ సంస్థలో వెళ్ళడం అవసరమా, ఇదంతా చేయడం అవసరమా, ఆయన ఏంటి, ఆయనకేం పని లేదు, ఆయన చేస్తూ ఉంటాడు, మనకేంటి, నేను చాలా బిజీగా ఉన్నాను అని ఆలోచనలు తగ్గించి, పర్వాలేదు నువ్వు చేసేవాడివి, 8 మాలలు తగ్గించు, ఏం కాదు, ఇటువంటి ఆలోచనలు వస్తాయి. ఇక ఆ వ్యక్తి కూడా అయినా కానీ తను కష్టపడుతున్నాడు ఏదో ఒక రకం 16 చేయాలని. ఒకరోజు ఒక్క మాల కూడా అవ్వలేదు, రాత్రి 10 అవుతుంది. ఎలా ఉంటుంది అప్పుడు? నిద్ర వస్తుంది, పొద్దున లేవాలి, ఒక్క మాల కూడా అవ్వలేదు. ఆ, ఇక తన మాల చూస్తున్నాడు, ఆ మాల చూస్తే తను అంటున్నాడు, అది ఉడతాడులాగా అనిపిస్తుంది నాకు. ఆ జపమాల. అంత లోపల నుంచి కోపం కూడా వస్తుంది, కానీ చెయ్యాలి అనే ఫీలింగ్ కూడా వస్తుంది. ఈ 16 మాలలు చేయమని నన్ను ఎవరైతే చెప్పారో అసలు ఆయన్ని పట్టుకోవాలి ఫస్ట్ అని తన మనసులో ఎటువంటి ఆలోచన రావడం మొదలయ్యాయి అనమాట. దాని అర్థం ఏంటి? దానికి పూర్తిగా పాపం ఇంట్రెస్ట్ పోయింది. కేవలం ఈ మాలలు చేయడం భారంలాగా అయిపోయింది. కరెక్ట్. సో అటువంటి వ్యక్తి చాలా చాలా తొందరగానే అది కూడా మానేస్తాడు, భక్తుల సాంగత్యం కూడా వదిలేస్తాడు. కరెక్ట్ కదా? ఇంత దాకా వచ్చిందంటే అది కూడా అయిపోతుంది, పెద్ద సమయం ఏం పట్టదు. సో అందుకని ఇది ఎందుకు అవుతుందో తెలుసా? ఎప్పుడైతే మనం భక్తుల సాంగత్యంలో ఉండకుండా మరియు రోజు మిస్ అవ్వకుండా మనం ఎప్పుడైతే జపం చెయ్యమో అప్పుడు ఇదంతా అవుతుంది. ఎవరైతే సీరియస్గా రోజు మిస్ అవ్వకుండా డిసిప్లిన్ ఫాలో చేస్తున్నారో, డిసిప్లిన్ అంటే ఏంటి? పక్కాగా ఈ టైమింగ్కి ఇది అయిపోవాలి, పొద్దున్న లేవడం అంటే లేవాలి, రోజు భగవద్గీత 10 నిమిషాలు చదవాలంటే చదవాలి, మాల చేయాలంటే చేయాలి, ఏదేమైనా కానివ్వండి. కరెక్టా? మనం ఎంత డిసిప్లిన్ ఫాలో చేస్తాం మనం తినే తిండిలో? పొద్దున బ్రేక్ఫాస్ట్ తింటామా లేదా? మిస్ అయిపోతాం, మర్చిపోయాను ప్రభుజీ ఇవాళ బిజీగా ఉన్నాను, బ్రేక్ఫాస్ట్ తినలేదు. అలా కాదు కదా, ఖచ్చితంగా తింటాం. రైట్, లంచ్ తింటాం. అంత డిసిప్లిన్ మనము ఆధ్యాత్మిక జీవితంలో చూపించగలిగితే ఈ మాయ పెట్టే పరీక్షను ఈజీగా పాస్ అవ్వచ్చు. మాయ ఖచ్చితంగా అందరినీ పరీక్ష పెడుతుంది. ఆ, నేను కూడా స్టార్టింగ్లో 2014లో జుర్రని 100 స్పీడ్లో పెరిగాను. దాని తర్వాత నాకు కూడా ఈ పరిస్థితి వచ్చింది. ఇదంతా చేసే అవసరమా, కమిట్ అవ్వాలనా, నేను ఇప్పుడు యంగ్గా ఉన్నాను, ఎంజాయ్ చేసే లైఫ్, నాకు జస్ట్ 24 ఇయర్స్ అప్పుడు. ఆ, ఈ 24 ఇయర్స్ ఏజ్లో ఇదంతా చేయడం అవసరమా, ఎంజాయ్ చేయాలి లైఫ్, నా ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, తర్వాత ముసలోడిని అయినప్పుడు భగవద్గీత చదువు, అటువంటి ఆలోచనలు కూడా వచ్చాయి. కానీ నా సౌభాగ్యం ఏంటంటే నేను భక్తుల సాంగత్యంలో ఉన్నాను. అయితే నా హృదయాన్ని భక్తులకు వ్యక్తం చేసినప్పుడు నాకు భక్తుల గైడెన్స్ ఇచ్చారు.
వాళ్ళు నన్ను కాపాడారు. దాని ద్వారా ఏమైంది, ఈ పరీక్షని పాస్ అవ్వగలిగాను అనమాట. కోర్స్ దాని తర్వాత అనేక పరీక్షలు వస్తూ ఉంటాయి, కరెక్టా? కొత్త కొత్త పరీక్షలు, ఎందుకంటే డిఫికల్టీ లెవెల్ పెరుగుతుంది ఏ విధంగా మనం భక్తిలో ఎదుగుతామో. మనం 5th స్టాండర్డ్, 10th స్టాండర్డ్, 12th స్టాండర్డ్కి వచ్చేసరికి క్వశ్చన్ చాలా డిఫికల్ట్గా అయిపోతుంది. అదేవిధంగా పరీక్షలు వస్తూ ఉంటాయి, కానీ ఇనీషియల్ బేసిక్ పరీక్ష పాస్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. సో అలా అని భక్తుల సాంగత్యంలో ఉండి మనం డిసిప్లిన్ చేయొచ్చు అనమాట. సో ఈ డిసిప్లిన్ రావాలంటే ఏం చేయాలి? అకౌంటబిలిటీ ఉండాలి. ఏముండాలి? అకౌంటబిలిటీ అంటే ఏంటంటే మనము బాధ్యులై ఉండాలి. ఎవరికైనా మనల్ని ఎవరు అడగట్లేదు, ఇవాళ నేను మాల చేయలేదు ఏంటి, ఎవరు ఏం చేసుకుంటారు పర్వాలేదు, అటువంటి భావం ఉంటే, అటువంటి పరిస్థితి ఉంటే డిసిప్లిన్ రాదు. డిసిప్లిన్ ఎప్పుడు వస్తుందంటే, అరే నన్ను అడిగే వాళ్ళు ఉన్నారు, నన్ను రేపు అడుగుతారు, మాలలు చేశారా లేదా, భగవద్గీత చదివారా లేదా, క్లాస్ అటెండ్ చేయట్లేదు మీరు, ఇలా అలిగే వాళ్ళు ఉన్నారు, నాకు వాళ్ళకి జవాబు చెప్పాలి. ఏం మొహం చూపిస్తాను అక్కడికి వెళ్ళి మరి? ఆ భయంతోనన్న మనము ఏదేమైనా కానివ్వండి ఇది చేస్తాం, కరెక్టా? ఇలా డిసిప్లిన్ వస్తుందన్నమాట ఈ స్టార్టింగ్లో. ఎప్పటిదాకైతే మనకు రుచి రాదో అప్పటిదాకా డిసిప్లిన్ ద్వారా మనం ఫాలో చేయాలి, అకౌంటబిలిటీ ద్వారా. ఒక్కసారి రుచి వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఏమైనా అకౌంటబిలిటీ అవసరమా మనకి? ఫోన్ చేసి అడగాలన్నా, మాలలు చేశారా అంటే ఆల్రెడీ అయిపోయింది ఇక్కడ. ఎందుకు? 16 మాలల మీద నాకు ఒక రుచి కలిగింది. రుచి కలిగినప్పుడు ఎవరు చెప్పాల్సిన అవసరమో లేదు, మీరే చేసేస్తారు. సో అందుకనే ఏ పరిస్థితి అయినా కానివ్వండి అకౌంటబిలిటీ ఉండాలి. అకౌంటబిలిటీ అంటే మనము ఇతర సీనియర్ భక్తుల దగ్గరికి వెళ్ళి, ప్రభుజీ మీరు నన్ను మానిటర్ చేయండి, నా సాధన గురించి నన్ను అడగండి, నేను భక్తిలో పెరుగుతున్నానా ఎదగట్లేదా మీరు నన్ను అడగండి, నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని ఎవరైతే వస్తారో అటువంటి వాళ్ళకి అకౌంటబిలిటీ దక్కుతుంది, కరెక్టా కదా? ఎందుకంటే భక్తి అనేది ఫోర్స్ ద్వారా రాదు. ఇప్పుడు మీ అందరి నంబర్ నా దగ్గర ఉంది, నేను ఎవరేమన్నా కాల్ చేస్తానా ఎవరికైనా, ఏంటి మాతాజీ రావట్లేరు మీరు, స్టార్టింగ్లో అలా ఒకసారి 2 సార్లు ట్రై చేస్తాం. దాని తర్వాత ఆ వ్యక్తి ఒకవేళ రావట్లేదు అని అంటే, రెస్పాన్స్ ఇవ్వట్లేదు అంటే మేము వదిలేస్తాం. ఎందుకు? భక్తి అనేది ఫోర్స్ ద్వారా రాదు కదా. ఎవరైనా బలవంతం చేసి భక్తులుగా మారుస్తామా? మార్చలేము. సో ఆ విధంగా ఎవరిని ఫోర్స్ చేయరాదు. కానీ ఎవరైతే సీరియస్గా ఉన్నారో వాళ్ళే నాకు ఫోన్ చేస్తారు, హరే కృష్ణ ప్రభుజీ కొంచెం భక్తిలో కొంచెము ఇదవుతుంది, ఇంట్రెస్ట్ పోతుంది, ఏం చేయాలి, నాకు కొంచెం మీరు హెల్ప్ చేస్తారా? అలా చెప్తే మేము కూడా గైడ్ చేసే పరిస్థితిలో ఉంటాం, కరెక్టా? ఆ విధంగా. సో అలా అని ఎవరైతే సీరియస్గా ఉన్నారో వాళ్ళు ఇతర భక్తుల నుండి, సీనియర్ భక్తుల నుండి గైడెన్స్ తీసుకోవాలి, ఇంకా మంచిగా ముందుకు వెళ్ళాలి, డిసిప్లిన్ వస్తుంది. దాని ద్వారానే మనకు మాయ పెట్టే పరీక్షలన్నీ కూడా మనం పాస్ అవ్వగలుగుతాం, రైట్? సో అందుకనే ఈ యొక్క అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అందరికి చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఎవరికైనా ప్రశ్న ఉంటే తీసుకోవచ్చు, ఒక ప్రశ్న. 9:20 అయిపోయింది ఆల్రెడీ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్రన్న. హరే కృష్ణ, దండోత్తున్నాం. చెప్పండి మాతాజీ. ప్రభుజీ ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇందాక, భక్తిలో కూడా మనకి ఇట్లా అవరోధాలు వస్తూ ఉంటాయి కదా, ముందుకెళ్ళాలి అని అనుకున్నప్పుడు చాలా మట్టుకు అంటే అలా జరుగుతూ ఉందంటే, ఇప్పుడు మనకి భక్తిలో శ్రద్ధ లేకపోవడం వల్ల అలా జరుగుతుంది అనుకోవాలా, లేకపోతే ఇంకేదో మంచి జరుగుతుంది కాబట్టి కృష్ణ మనకి ఇట్లా చేస్తున్నారు అనుకోవాలా? ఎలా తీసుకోవాలి ప్రభుజీ దాన్ని మనం? చూడండి, ఎప్పటిదాకైతే మనము భగవంతుడి యొక్క భక్తుల ఆధీనంలో ఉండి వాళ్ళ గైడెన్స్లో మనం భక్తి ఫాలో చేస్తున్నాము, ప్రభుపాదుల వారి యొక్క ఆదేశాన్ని ఫాలో చేస్తున్నాము, మనకి శ్రద్ధ కొంచెం అటు ఇటు అవ్వచ్చు, అంత పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే శ్రద్ధ అనేది కూడా సమయాన్ని బట్టి పెరుగుతుంది. స్టార్టింగ్లో కొంచెం శ్రద్ధ ఉండొచ్చు, కానీ మనం భక్తి చేస్తూ చేస్తూ మన అనర్థాలు తగ్గుతాయి, ఇలా శ్రద్ధ పెరుగుతుంది. కానీ మనం ఒకవేళ ప్రాసెస్ని పర్ఫెక్ట్గా ఫాలో చేస్తున్నాం అనుకోండి, నిజాయితీతో. చూడండి, భక్తిలో కావాల్సింది నిజాయితీ. నిజాయితీ అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? హానెస్టీ, లేకపోతే సిన్సియరిటీ, ప్రామాణికత అంటారు కదా. చాలా ప్రామాణికంగా, అంటే హృదయపూర్వకంగా, నిజంగానే, ఇది టైంపాస్ చేయడానికో వేరే వాళ్ళకి ఏదో చూపించడానికో కాదు. కృష్ణ మీరంటే నాకు నిజంగానే ఇష్టం, మీరంటే నాకు ప్రాణం, నేను చెయ్యాలి, 16 మాలల వరకు రావాలి, నేను భగవద్గీత నేర్చుకోవాలి, వేరే వాళ్ళకు కూడా నేర్పాలి అనేటువంటి సిన్సియర్ భావంతో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కొంచెం శ్రద్ధ అటు ఇటు తగ్గినా కానీ, అవరోధాలు ఏవైనా వచ్చినా కానీ, అవన్నీ కూడా భగవంతుడు ఆ భక్తుడిని ఎదగడానికి ఇచ్చే అవకాశాలు అన్నమాట. ఆ విధంగా క్లియర్గా చూడొచ్చు. సో మనకు వచ్చే కఠినమైన పరిస్థితులు, అవరోధాలు మనకి ఎదగడానికి అవకాశాలు, ఎప్పటిదాకైతే మనం ప్రాసెస్ పర్ఫెక్ట్గా ఫాలో చేస్తున్నామో.
ఓకే మాతాజీ, ఒకవేళ ప్రాసెస్ పర్ఫెక్ట్ గా ఫాలో చేయట్లేదు, భక్తులకి అకౌంటబిలిటీ లేదు, ఎవరికి ఏమీ చెప్పట్లేదు, మన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాము, ఇష్టం వచ్చినప్పుడు మాలా చేస్తాము లేకపోతే లేదు, అలా ఉంటే ఆ అవరోధాలు ఏవైతే ఉన్నాయో అవి మన అనర్థాల వల్ల అవ్వచ్చు. అలా చూడాలి మాతాజీ. ఓకే ప్రభుజీ. అలాగే ప్రభుజీ ఇప్పుడు చూడండి భక్తులు రకరకాలుగా ఉంటారు. హ్మ్, కొందరికేమో చాలా ఈజీగా అన్ని దక్కిస్తూ ఉంటాయి. కొందరికేమో ఎంత కష్టపడ్డా కూడా ఏవో ఒక అవరోధాలు వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి కదా. హ్మ్. దానికి రీజన్ ఏంటి ప్రభుజీ? అంటే వాళ్ళు చాలా మంచిగా భక్తి చేస్తున్నారు అన్నట్టా? లేకపోతే ఎలా అనుకోవాలి ప్రభుజీ? యా, చూడండి, భక్తిలో భక్తుల జీవితంలో ఎవరు బాహ్యంగా ఎంత కష్టపడి చేస్తున్నారు లేకపోతే సులభంగా చేస్తున్నారు అది అంత పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి, ఒక భక్తుడు ఉన్నాడు అనుకోండి, తనకంతా సులభంగా దక్కింది, హాయిగా 16 మాలలు చేసుకుని రిలాక్స్ అయిపోయాడు. కానీ ఇంకో భక్తురాలు ఉంది, తన కుటుంబంలో సపోర్ట్ లేదు, తన భర్త సపోర్ట్ చేయట్లేదు ఫర్ ఎగ్జాంపుల్, తను నానా కష్టవాళ్ళు పడి 8 మాలలు చేయగలుగుతుంది, దానికి మీద వెళ్ళట్లేదు. ఉదాహరణ కోసం చెప్తున్నాను. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ కృప దక్కుతుంది? మీరు గెస్ట్ చేయండి మాతాజీ మీరు. 8 మాలలు చేసిన వాళ్ళకి 8 మాలలు, 16 మాల వాడికి దక్కదు. ఎందుకంటే ఈ 8 మాలలు చేయడానికి ఆ భక్తురాలు కృష్ణుడి పట్ల ఎంత ఆతృత, ఎంత ఆ తీవ్రత ఏదైతే ఉందో అది చాలా ఎక్కువగా ఉంది. సో బాహ్యంగా మాలలు 8 అయినప్పటికీ ఆ 8 మాలల వెనకాల తను పడిన కష్టము, తన తీవ్రత, తన భావము, తన ప్రేమ, అది చాలా హై లెవెల్లో ఉన్నాయి. ఆ 16 మాలలు ఎవరికైతే ఈజీగా దక్కాయో తను రిలాక్స్గా 16 మాలలు చేస్తున్నాడు, అది ఆ టైం పాస్ కూడా చేద్దాం, ఇది చాలా టైం ఉంది లైఫ్లో. కరెక్టా కాదా? సో ఆ విధంగా ఒకవేళ బాహ్యంగా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా కానీ ఆ పరిస్థితిలో బెస్ట్ ఏదైతే ఉందో అది మనం చేయగలిగాం అనుకోండి. అందరికీ బెస్ట్ వేరు వేరుగా ఉండొచ్చు, రైట్? సో ఆ బెస్ట్ ఏదైతే ఉందో, బెస్ట్ ప్రయత్నం, దీనికంటే మించింది కృష్ణ నేను చేయలేకపోతున్నాను, ఇది బెస్ట్, నేను నా ప్రయత్నం చేస్తున్నాను, అలా చేయగలిగితే అది చాలు మాత, అది పర్ఫెక్ట్ మనకి. మనం అనుకోకూడదు, అరే నేను 16 చేయట్లేదు, లేకపోతే ఇవాళ ఒక మాల, ఇవాళ భగవద్గీత క్లాస్ మిస్ అయిపోయాను, ఓకే కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు, అని బెస్ట్ ప్రయత్నం చేశాం కదా. ఆ ప్రామాణికతని భగవంతుడు చూస్తారు. మరియు ఈ విధంగా మనం చూస్తే ఇది మనం నిజంగానే ఎదుగుతున్నట్టు లెక్క. మీరు అడిగిన ప్రశ్నకు జవాబు, ఇది ఎదుగుతున్నట్టు లెక్క కాదా అని అడిగారు కదా. ఖచ్చితంగా మనం ఎదుగుతున్నట్టు లెక్క. ఇది ఎదగడానికి మనకు భగవంతుడు ఇచ్చారు, ఎందుకంటే మనం ప్రామాణికతో మనం ప్రాసెస్ని ఫాలో చేస్తున్నాం కాబట్టి. అదే ప్రభుజీ, మీరు చాలా సార్లు చెప్పారు కదా, మనం ఉన్న పరిస్థితుల్లో మన బెస్ట్ మనం ఎంత చేయగలమో అంత చెయ్యాలి అని ఎస్. ట్రై చేయాలి అని. బట్ కానీ ఇట్లా అవరోధాలు చాలా వస్తుంటాయి కదా ప్రభుజీ, అలాంటప్పుడు మళ్ళీ ఇలాంటి డౌట్ మళ్ళీ వస్తుంది అనమాట. అంటే భక్తి సరిగా చెయ్యట్లేదేమో అందువల్ల ఇలా జరుగుతుందా, అట్లాంటి డౌట్స్ వస్తాయి. జస్ట్ క్లారిఫై చేసుకోవాలని మళ్ళీ ఒకసారి మీతో వింటే మళ్ళీ నాకు ఒక కాన్ఫిడెన్స్ అన్నమాట. అందుకని అడిగాను ప్రభుజీ. నో 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 ప్రాబ్లం. మనకు అడ్డంకులు వస్తున్నాయి కాబట్టి అయ్యయ్యో నేను భక్తి సరిగా చేయట్లేదు, దేవుడు నాతో ఏంటది సంతృప్తితో లేడా, ఎటువంటి అవరోధాలు అలా కాదు. ఎప్పుడెప్పుడు దేవుడు మీతో ఎంత సంతృప్తి అవ్వచ్చు అంటే భగవంతుడు మీకు ఎక్కువ అవరోధాలు ఇవ్వచ్చు. ఎందుకంటే భగవంతుడి కృప అవరోధాల రూపంలో కూడా రావచ్చు. ఆ విషయం మర్చిపోకండి, భాగవతంలో అలాగే ఉంది. భాగవతంలో ప్రతి ఒక్క భక్తుడు, శుద్ధ భక్తుడి వెనకాల వారి జీవిత చరిత్ర చూస్తే ఎన్ని అవరోధాలు ఉన్నాయి. ప్రహ్లాదుడికి ఎన్ని అవరోధాలు, ధ్రువ మహారాజ్కి ఎన్ని అవరోధాలు, పాండవులకు ఎన్ని అవరోధాలు. ఆ ఆ అవరోధాల వల్లే వాళ్ళు శుద్ధ భక్తులయ్యారు, రైట్? సో ఆ విధంగా చూడాలి మాతాజీ. ఓకే, ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. అలాగే భక్తిలో విఘ్నాలు రాకుండా ఉండాలని రీసెంట్ గా అహోబిలం దర్శనం చేసుకొని వచ్చాం ప్రభుజీ. వెరీ గుడ్. చాలా మంచిగా దర్శనం అయ్యింది. చాలా అహోబిలం మంచిది, నరసింహ చేసుకొని. చాలా మంచిది, వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఇప్పుడు విరామం తీసుకుందాము.